వీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి. ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. అప్పుడు నువ్వు ఆ కామాక్షి అని పిలవగానే నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఆవిడ ఇస్తుంది. ఎందుకంటే ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. ఆ ముగ్గురికి కూడా శక్తులు ఆవిడే ఇస్తాం. అదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ భావనే, ఇవే నామాలు, ఇవే విశేషణాలుగా చెప్పారు మహాస్వామి గారు. శంకరుల యొక్క రూపమే. తెల్లవారి లేస్తే శంకరాచార్యుల వారి పేరు చెప్పి పరవశించిపోతారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయన గురుభక్తి అద్భుతం. అసలు ఆచార్య పురుషుల గురించి, శంకరుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలలో తెలిసిపోతుంటుంది ఆ భక్తి. సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో హరే పత్నీం లక్ష్మీం హరే పత్నీం పద్మాం. ఆవిడే గిరా మాహుర్దేవీం, ఆవిడే బ్రహ్మగారి పత్ని సరస్వతి అన్న పేరుతో విజనిస్తోంది. హరే పత్నీం పద్మాం హర సహచరీ మద్రి నిలయాం. ఆవిడే విష్ణువు పక్కన కూర్చున్నప్పుడు లక్ష్మి అన్న పేరుతో ఐశ్వర్యం ఇస్తుంది. ఆవిడే శివుడి పక్కన కూర్చున్నప్పుడు పార్వతి అన్న పేరుతో శక్తిని ఇస్తుంది. హర సహచరీ మద్రి నిలయాం తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ. తురీయా అంటే 4. ఈ ముగ్గురికి నిజానికి ఈ శక్తులు ఇస్తున్న 4వది ఎవరంటే కామాక్షి. ఆ కామాక్షి సరస్వతిగా విజని, లక్ష్మిగా ధనవి, పార్వతిగా శక్తిని అని ముగ్గురి రూపాలలో ముగ్గురు 3 ఇచ్చేటట్టు ఇచ్చున్నది ఎవరంటే 4వది ఆవిడే. తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ. ఆవిడ మాహాత్మ్యం, ఆవిడ శక్తి ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నిస్సీమ మహిమ, దానికి హద్దు లేదు. హద్దు లేదు కాబట్టి ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం కానే కాదు. అసలు దాని గురించి మాట్లాడడమే కుదరదు అని చెప్పారు. అంత గొప్ప తల్లి సుమావిడ అని చెప్పి ఆ తల్లి దురధిగ నిస్సీమ మహిమ. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ మహిషి లోకధర్మం. ఎంత గొప్పదైనా ఆయన ఇల్లాలు అన్నప్పుడు ఆవిడికి సంతోషం. మనకి తల్లి, అటువంటి తల్లి మహామాయా విశ్వం భ్రమయసి తిప్పుతూ ఉంటుంది. ఇందాక ముందు నామం అనుకున్నాక దేవి క్రీడిస్తూ ఉంటుంది. సరసద్రూపధారిణి. ఆవిడ అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది, సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది. దీంట్లో అది కనపడుతుంది, అందులో ఇది కనపడుతుంది. అలా కనపడేటట్టు చేస్తుంది. ఇది సత్యం అనిపిస్తుంది. అదే ఆత్మ ఏమిటంటే అసలు అనిపిస్తుంది. దాని గురించి పట్టింపు రాదు. అసలు నిజంగా అది తెలిసిన నాడు దీని గురించి పట్టింపు అదే జారిపోతుంది. అందుకని అటువంటి తల్లి ఎవరున్నారో ఆవిడ తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మహామాయాస్వరూపిణి అయి ఈ విశ్వమునంతటిని పరిభ్రమింపచేస్తాం. ఇలా తిప్పుతోంది, ఇన్ని కోట్ల జన్మల ఎందు తిప్పుతోంది. అందుకని గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు ఎవరు వస్తారంటే గురువు గారు వస్తారు. స్నాతకం చేయడం ఎవరు చేయాలి అంటే గురువు గారు చేయాలి. అంటే అది ఏమిటో కూడా తెలియకుండా, ఏం చెప్తున్నారో కూడా తెలియకుండా చేసేసుకోవడం సరదా అయితే దాన్ని కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు? కనీసం స్నాతకం అంటే ఏంటి అన్నది తెలుసుకుంటానంటే తెలుసుకుంటాను. అందులోంచే తీసుకున్న ఈ విశ్వవిద్యాలయాలు కూడా స్నాతకోత్సవము, పట్టభద్రుడయ్యాడని స్నాతకోత్సవం. అంటే ఆయన పెళ్లి కొడుకు అయ్యాడు, ఆయన అర్హుడు గృహస్థాశ్రమానికని ఎవరు చెప్తారంటే గురువు చెప్తాడు. గురువు ఆ ఆశ్రమంలోకి వెళ్ళి నువ్వు ఇలా ఉండాలి సుమా అని అనేక ధర్మాలు చెప్తాడు కూర్చోబెట్టి. అవన్నీ నిజంగా మీకు దేవీ నవరాత్రుల్లో సాయంకాలం వేళ వేద పఠనం జరిగినప్పుడు ఆ మంత్రాలు కొన్ని జరుగుతూ ఉంటారు దాంట్లోంచి. కాబట్టి తైత్రీయోపనిషత్తు అందులోంచి ఆ మంత్రాలు చెప్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ ధర్మాలన్నీ. అది పాటించడం ప్రధానం కదా గృహస్థాశ్రమంలో. మరి అవి పాటించడం కోసం వచ్చింది గృహస్థాశ్రమం. అందుకని చెప్పి పరాత్పర కామాక్షి ఆవిడ అనుగ్రహమునకు నువ్వు పాత్రుడవు కావడానికి
అట్లా ప్రవర్తించాలి. లేకపోతే గాలికి అలా తిరుగుతుంటాం అంతే. ఆ ఇంద్రియ భోగాల్లో వాటిల్లో దూరం అయిపోతాం. అలా అయిపోకుండా ధర్మముతో ముడివేసుకుని ధర్మచక్రమునందు భోగాలను అనుభవించు, ఏమి ఇబ్బంది లేదు. అది భగవత్ ప్రీతికి కారణం అవుతుంది సుమా అని చెప్పడం. కాబట్టి ఆ తల్లి ఎవరు అంటే పరాత్పర కామాక్షి తురీయాకాపిత్వం దురధిక నిసీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అంత గొప్పదైనది, ముగురమ్మలకి కూడా శక్తులు ఇవ్వగలిగినటువంటి ఆదిశక్తి స్వరూపమైనది ఎవరో ఆమె కామాక్షి. అప్పుడు ఆ వరుస క్రమం ఉపనిషత్తు చేత ప్రతిపాదింపబడిన విషయాన్నంతటినీ కూడా ఆశ్రమం మారినప్పుడు పాటించవలసిన ధర్మానికి ఎంత అవసరమో తీసుకొచ్చి అన్యాపదేశ బోధగా స్తుతి పాఠంగా తీసుకొస్తున్నారు. జగద్గురు స్థాయిలో కూర్చున్నవారు జగద్గురు స్థాయిలోనే మాట్లాడుతున్నారు. ఎంత అందంగా ఇస్తున్నారో చూడండి. అందుకని ఆయన కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాత్పర కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజర జనని కామాక్షి. ఇది తెలిసినప్పుడు పెళ్ళి అవ్వలసిన వాళ్ళకి పాఠమే, పెళ్ళి అయిన వాడికి పాఠమే, ఇద్దరికీ కళ్యాణం ఉంది అందులో. అటువంటి తల్లి పరశివజాయి, ఆమె పరమేశ్వరుని యొక్క ఇల్లాలు కాబట్టి పరశివజాయి. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇల్లాలు అని అన్నప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనుష్య ధర్మం ఎలా ఉంటుందో అట్లాగే కథాపురంగా పురాణ పరంగా నడిచినప్పటికీ ఏంటి ఏమండి ఇందులో అసలు ఇప్పుడు మరి ఆయనే ఒకప్పుడు స్తుతి కూడా చేశాడు కదా పరమశివుడే, ఆయనకి పెళ్ళి ఎప్పుడైంది, ఇవన్నీ నీ పెళ్ళిలాగా అలా ఆలోచించే విషయాలు కావు అవి. అవి ఎందుకని అంటే ఆ భార్యాభర్తృత్వం అనేటటువంటిది నిజానికి మధ్యలో కళ్యాణ స్వరూపంగా ఒక్కొక్క రూపం మారినప్పుడు అవతారాలుగా వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది తప్ప అది ఆది నుంచి వాళ్ళిద్దరూ కలిసి అట్లాగే ఉంటారు. పాలు తెలుపు ఎట్లా ఉంటాయో శక్తి వస్తువు కలిసి ఉంటేనే ఉపయోగం. అవి రెండు విడ్డాయి అనుకోండి ఇక ఉపయోగం లేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఒక వాహనం ఉందనుకోండి, ఆ వాహనం మీకు ఉపయుక్తం ఎప్పుడు? అది పరిగెత్తాలి, ఆగాలి. అది ఎక్కాక పరిగెడుతుంది కానండి ఆగదంటే ఎందుకది ఎక్కడం? మీకు ప్రమాదం, రహదారి మీద వెళ్ళే వాళ్ళకి ప్రమాదం. అది పరిగెత్తాలి, ఆగాలి, ఆ శక్తి దానికి ఉండాలి. దానికి ఆ శక్తి ఉందనుకోండి, మీరు లోపల కూర్చుంటే మీరు ఎడతారు. శక్తి వస్తువు రెండు ఉంటే మీరు ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు. భగవంతుడంటే శక్తి ఆయన, శక్తి ఆయనను ఆవహించి ఉంటుంది. ఆవహించి ఉన్న శక్తికే భార్య అని పేరు. అందుకే మీరు చూడండి ఒక్కొక్కసారి ఇద్దరు భార్యలు చెప్తుంటారు. శ్రీభూ సమేత నారాయణమూర్తి అంటే ఆయనకి ఇద్దరు భార్యలు కదండి. అంటే ఇద్దరు భార్యలు అంటే దాని అర్థం ఏమిటంటే ఈ భూమి అంతా ఆయన, ఈ భూమి ఎవ్వరిది కాదు. నిజానికి ఈ భూమిని మొట్టమొదట సృష్టించిన వాడు ఆయన. ఈ భూమి అంతా ఆయనకు చెందినది కాబట్టి భూమి ఆయన భార్య భూదేవి. ఈ భూమికి పంట పండింది, భూమిలోంచి పంట పండుతుంటుంది. ఈ పంట ఎంత గొప్పగా పండుతుంది అంటే ఓషధీ శక్తిని పెట్టాడు ఆయన. ధాన్యం తీసుకెళ్ళి మీరు 5 ఏళ్ళు దాచారనుకోండి, పాత బియ్యం మంచిదే, కానీ 5 ఏళ్ళు అయిపోయింది కదండి, ఇంకా పండవ ధాన్యం అని ఉంటుందా? అవి తీసుకొచ్చి భూమిలో వేస్తే మళ్ళీ ఒక వడ్డు గింజలోంచి వచ్చిన మొక్కకి ఒక కంకు వస్తే మళ్ళీ చారెడు ధాన్యం వస్తాయేమో. నేను ఇప్పుడు వ్యవసాయం చేయలేదు, నాకు తెలియదు. చారెడు ధాన్యం వస్తాయి అంటే ఒక గింజలోంచి ఒక మొక్క వచ్చి చారెడు ధాన్యం వస్తుందా? దానికి మళ్ళీ మొలకెత్తి పండే లక్షణం ఉంది, ఉండి అది మళ్ళీ పంటకి కారణం అవుతుంది. భూమిలోంచి మళ్ళీ ఐశ్వర్యం రావాలి, అన్నం రావాలి. రావడం ఒక ఎత్తు, అది మీరవడం ఒక ఎత్తు. పంట పండడం ఒక ఎత్తు, అది బియ్యం అవడం ఒక ఎత్తు. వండుకుని మీరు తిని మీరైపోవాలి. నేను అన్నం తినాలి, అది నాకు జీర్ణం అయిపోవాలి, నేనైపోవాలి, ఇంకా నా నుంచి వేరు కాకూడదు. అది నా శక్తిగా మారి ఆ శక్తి సద్వినియోగం కావాలి. అయితే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఆయన మధ్యలో ఉంటాడు, భూదేవి శ్రీదేవి 2 పక్కలా ఉంటాడు. అంటే ఈ భూమి అంతా అయింది. ఇందు నుంచి వచ్చే పంట
ఈ శ్రీ ఆయనదే. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, ఇలా ఇలా కూడా చూసి అన్నాడు అనుకోండి, భూమి పండుతుంది, ఇంటికి వస్తుంది, నువ్వు తింటావు, జీర్ణము అవుతుంది. ఏ ధర్మం ఉందని మనం అని ఆయన అనలేదనుకోండి, పండను పోవచ్చు, పండినది చేతికి రాకపోవచ్చు, చేతికి వచ్చిన తినకండి మీకు మధుమేహం వచ్చింది అననువచ్చు, ఉన్నా కడుపు నిండా తినలేకను పోవచ్చు, తిన్నా పడకపోవచ్చు, పడకపోయి జీర్ణం కాకపోవచ్చు. అంటే మధ్యలో ఉన్న ఆయన ప్రీతి ఉంటే ఈ రెండు నీకు చెందుతాయి, నిన్ను అనుగ్రహిస్తే అమ్మలై. అది చెప్పడానికి నారాయణమూర్తి పక్కన శ్రీదేవి భూదేవి భార్యలు అంటారు, అంతేగాని అది చూసి ఏవో వెర్రి వెర్రి ఆలోచనలు నిన్ను చేయమని కాదు. ఆ శక్తిని, భగవంతుని యొక్క శక్తిని భార్యగా చెప్తారు. అప్పుడు ఆవిడ ఆయన భార్య. మీరు ఎప్పుడు కూడా భగవద్ విషయంలో ఎలా ఉంటుంది అంటే, లోకధర్మాడైనా లోకధర్మానికి వ్యతిరేకంగా భగవద్ధర్మం ఉందనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆయన అలా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదన్న ఆలోచన ఒకటి వస్తుంది. మీరు అమ్మారు అని చెప్పినప్పుడు ఆవిడ ఇంత గొప్పది అంత గొప్పది ఇన్ని విషయాలు ఎన్నైనా చెప్పండి. ముందు లోకధర్మం ఏమిటి? ఎంత గొప్పదైనా ఆవిడ ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఆయన ఇల్లాలని ఆయన ఇల్లాలని ఆయన ఇల్లాలని అనిపించుకోవడమే ఆవిడికి సంతోషంగా ఉంటుంది. అది ఆవిడికి అది భారతీయ సతీ ధర్మం కాదని ఎవరు అనరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నది భారతీయ సంస్కృతి, భారతీయ సనాతన ధర్మంలో అంతర్భాగమైన విషయాలు నేను చెప్తున్నాను. నేను ఎవరిని చిన్నబుచ్చి మాట్లాడటం లేదు. కాబట్టి ఆయన ఇల్లాలు అని చెప్పుకోవడం చాలా సంతోషకరం. అందుకని ఏమ్మా ఎవరంటే ఫలానా ఆయన భార్యనండి అంటారు. అంటే వాళ్ళకి అది సంతోషం ఆ చెప్పుకోవడం, అందుకని అలా చెప్తారు. ఆవిడ కూడా ఏం చేస్తుంటుంది అంటే, లోకమునందు ఏ ధర్మము పాటింపబడాలో దాన్ని తను పాటించి చూపిస్తూ ఉంటుంది. అంత శక్తివంతురాలైన ఆయన ఇల్లాలు అనిపించుకోవడం ఆవిడకి ఇష్టం. అది అక్కడ లోపించింది అనుకోండి, ఇక్కడ లోపిస్తుంది. మీ తల్లి ఎలా ఉంటుందో బిడ్డ అలాగే ఉంటుంది కదా. అందుకని అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే, అంత శక్తివంతురాలైన మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆయన ఇల్లాలు అనిపించుకోవడం ఇష్టపడుతుంది. అన్నారుగా, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. ఆయన గురించి కీర్తన చేస్తే సంతోషిస్తుంది. సహజం కదండి లోకంలో. ఇప్పుడు ఆవిడ చాలా బాగా ప్రసన్నురాలు అవ్వాలంటే తేలిక మార్గం ఏంటి? ఎంత అదృష్టం అమ్మా నిజంగా, మాకు ఆయన ఎంత మా అందరికీ ప్రేమగా ఉంటారమ్మా మాతోటి అని అన్నారనుకోండి, ఆవిడ చాలా సంతోషిస్తుంది, దగ్గరికి తీస్తుంది. మీరు ఆయనకి వ్యతిరేకంగా ఏదో గొప్పగా మాట్లాడేశారు, ఆయన అమాయకుడమ్మా, మీరు బాగా చూసుకోవాలి జాగ్రత్తగాను, ఆయన్ని ఏంటమ్మా మీరు అలా వదిలేస్తారు అనండి. ఎవరైనా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో గొప్పగా చెప్పారు అనుకుంటారు, మీరు మళ్ళీ కనపడినప్పుడు ఆవిడ ముఖం చూడండి, ఆవిడేం ప్రీతి చెందదు. ఆవిడ ఎప్పుడు ప్రీతి చెందుతుందంటే, నిజంగా ఆయన ఉపకారమును మీరు కీర్తించినప్పుడే ఆవిడ ప్రీతి చెందుతుంది. అది ఇక్కడ అంతే, అక్కడ అంతే. అదే ధర్మం. లోకధర్మమును మొదట పాటించేది ఎవరంటే ఆవిడగా పాటించి చూపిస్తుంది పరబ్రహ్మం. లేకపోతే ఆదర్శం ఏదండి? ఎలా ఎవరిని చూసి నేర్చుకుంటారు? అందరూ వేదాలు పుస్తకాలు సంస్కృతం చదివేసుకుని నేర్చేసుకుని పాటిస్తారా? వివాహ మంత్రాలకి వ్యాఖ్యానం ఎంతమందికి తెలుసని? కాబట్టి అన్నీ తెలుసుకోవడం కష్టం. అందుకని ఆవిడే పాటించి చూపిస్తే ఆవిడే అలా ఉంది, మనం అలా ఉందాం అని ఉంటారు. అందుకని ఆవిడే పాటించి చూపిస్తుంది. పరశివ జాయే. అందుకని ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఆయనకి ఇల్లాలు అది ఆవిడకి చాలా ఇష్టమైన మాట. అందుకని మూకశంకరులంతటి వారు కూడా ఆర్యాశతకంలో లీయే పురహర జాయే మాయే తవతరుణ పల్లవ ఛాయే చరణే చంద్రాభరణే కాంచీ శరణే నతార్తి సంహరణే. ఈ శ్లోకంలో విచిత్రం ఏంటంటే, అన్నీ ఆవిడని ఉద్దేశించి పిలుస్తున్న పిలుపులు. అందులో ఒక్క విషయమే అసలు ఆ శ్లోకంలో ఉంటుంది. ఇందులో మీరు చూడండి, చంద్రాభరణే చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నదానా, మాయే మాయాస్వరూపిణి
పురహర జాయి. మూకశంకరుల యొక్క మూక పంచశతి అంటే మహాస్వామి వారికి ప్రాణం. అదే మాటని కొద్దిగా మార్చి తీసుకొచ్చారు. పురహర జాయి, పరశివ జాయి చేశారు. కాబట్టి పురహర జాయి, పురహరుడైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాల. ఆవిడెవరు? త్రిపుర సుందరి. ఆయన ఎవరు? పురహరుడు. వాళ్ళిద్దరు ఎవరు? దంపతులు. ఇద్దరు వ్యతిరేకం అవ్వాలా? ఆవిడేమో త్రిపుర సుందరి, ఆయన త్రిపుర హరుడు. ఆ త్రిపురమును హరించేస్తారు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అంత కలిసి ఉంటారు. ఎలా కలిసి ఉన్నారండి? ఇద్దరు ఎందుకు సమానత్వం అయి ఉంది? నిజంగా ఇద్దరికీ సమానత్వం ఉంటే అది దంపతులు అనరు. ఇద్దరు మగవాళ్ళు దంపతులు ఎలా అవుతారు? ఇద్దరు ఆడవాళ్ళ దంపతులు ఎలా అవుతారు? లింగభేదం ఉండి ఆమె ఆడది, ఈయన పురుషుడైతే దంపతులు అవుతారు. ఈయన త్రిపురహరుడు, ఆవిడ త్రిపుర సుందరి అయినప్పుడే దంపతులు అవుతారు. అందుకని మూకశంకరులు అంత అందంగా ఏం చేశాడు. కాబట్టి తవ నేను మాయే కాంచీ శరణి, కంచిలో ఉండేదానా, నతార్తి సంహరణే, నమస్కరించిన వాళ్ళ ఆర్తి పోగొట్టేదానా. అసలు శ్లోకంలో ఏముంది? అన్నీ పిలుపులే అని అనుకుంటున్నారా? అసలైన మాట ఒక్కటి ఉంది. నేను తవ తరుణ పల్లవ ఛాయే, అమ్మా నీ యొక్క పాదముల యొక్క నీడలో కనపడకుండా దాక్కుంటానన్నారు మూకశంకర్. ఏమిటి దాక్కోవడం? కనపడకపోతే దాక్కున్నట్టు. పిల్లలు దాక్కునేట ఆడుకుంటారు. దొంగోడు పెడతాడు, వాడు వచ్చి వెతుక్కుంటూ ఉంటాడు. వీడు కనపడ్డాడు, ఏ తలుపు చాటున ఉంటాడు. అంటే కనపడకుండా అయిపోతే దాక్కున్నాడు. అమ్మవారి పాదాల్లో నేను దాక్కుంటాను అంటే అమ్మవారి పాదాల్లో కలిసిపోతాడు. అప్పుడు పాదాలు కనపడతాయి, నీకు కనపడ్డాయి అంటే ఆవిడ పాదములు ఎంత శక్తివంతములు అంటే నన్ను తనలోకి కలిపేసుకోగలిగిన పాదములు. ఆ ఉపకారం చేసి పెట్టు. అంటే మనకి తల్లి, ఆయనకు భార్య. అదే పరమాత్మ తత్వం పురుష రూపాన్ని పొందుతుంది. పొందినప్పుడు ఆయనకి భార్యగా శక్తి స్వరూపంగా నిలబడుతుంది. నీకు తేలిగ్గా చెప్పాలంటే ఒకటేనండి, నేను మాట్లాడగలిగిన శక్తి నా భార్య అనుకోండి, నా నుంచి విడుతుందా? నీ రాకుండా ఉపన్యాసానికి నా శక్తిని ఇక్కడికి పంపించగలనా? విషయం వెళ్ళి ఒక గంటన్నర అక్కడ మాట్లాడొచ్చే, నేను మాట్లాడగలిగిన శక్తిని ఇక్కడికి పంపడం కుదురుతుందా? నేను వచ్చి కూర్చొని మాట్లాడాలి, అప్పుడు నా శక్తి వ్యక్తం అవుతుంది. నన్ను విడిచి ఉండనిది, నా నుండి వ్యక్తమయ్యేది, నా యందే ఉండేదేదో అది నా భార్య. అప్పుడు ఈ శక్తినే భార్య అంటారు. పరమాత్మ యందు అదే అన్వయం, ఆ శక్తే భార్య. కాబట్టి అమ్మ నువ్వు ఏం చేస్తావు అంటే తవ తరుణ పల్లవ ఛాయే, నీ చరణముల యందు నేను చరణే, నీ యొక్క పాదములలో లీయే కనపడకుండా అదృశ్యమైపోతాను. అలా చేసి అంటే నీ యందు ఐక్యం చేసేసుకో, నీ పాదముల యందు కలిపేసుకో. భక్తి పర్యవసానం అక్కడికి వెళ్ళాలి. అలా పురహర జాయే అన్నట్టే పరశివ జాయే, ఆయన ఇల్లాలు అంటే ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. భార్య మాత్రం ఆయనకే. అవి ఆవిడ పాతివ్రత్య సంబంధమైన నామం. ఆ మాట అనగానే అది ఆవిడ పాతివ్రత్యం కాబట్టి ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. నిజానికి పెళ్ళైన తర్వాత అమ్మాయి కూడా అంతే. అట్లా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి అది చెప్పడానికి పరశివ జాయే అని. అక్కడ తేడా వచ్చింది అనుకోండి ఎప్పుడైనా, ఆయన భార్యగా ఆయన పట్ల కారణం లేకుండా విరోధంతో ప్రవర్తించి ఎవరైనా ఆయనని అవమానించారనుకోండి, ఆవిడ ఒప్పుకోదు. అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే కదా మరి దక్ష ప్రజాపతి కూతురుగా దక్షుడు అవమానిస్తే నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్న ఘను నిందించిన నీ తనూభవ యనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదని. నేనే వడ్డించిన అన్నం అంతా బాగుందని పులుసు అన్నం తినేశాను. ఆఖరణ చూస్తే చచ్చిపోయిన బల్లి ఉంది పులుసులో. అయ్యి బాబాయ్ చచ్చిపోయిన బల్లి ఉందని చెప్పేసి అయితే మాత్రం పులుసు చాలా బాగుందని చెప్పి లేచి వెళ్ళిపోతానా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాను.
అట్లా ఈశ్వరుణ్ణి నింద చేసావు కాబట్టి ఇక నీ తనుభవ దాక్షాయణి అన్న పేరుతో ఇంకా ఉండను, వదిలేస్తున్నానని శరీరం వదిలేసింది. తను తిన్నది తాను కక్కినట్టు వదిలేసింది. అది ఆవిడ పాతివ్రత్యం. అంటే ఆయన నింద ఆవిడ వార్చం. ఆయనకి ఇల్లాలు, మనకి